ఈ వీడియోలో మీకు ఆల్కైన్స్ గురించి చెప్తాను. ఆల్కైన్స్లో మామూలుగా ఐయుపిఎస్సి రూల్స్ అంటే నెంబరింగ్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి అన్న విషయం గురించి చెప్తాను. సో అన్నిట్లాగానే జనరల్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. జనరల్ ఫార్ములా ప్రిఫిక్స్, వర్డ్ రూట్, సఫిక్స్ ప్రైమరీ, పి అంటే ప్రైమరీ, సఫిక్స్ సెకండరీ. ఓకేనా. సో వర్డ్ రూట్ అంటే మామూలుగా మెయిన్ కార్బన్ చైన్, అంటే మెయిన్ కార్బన్ చైన్. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. మామూలుగా CH3 CH2 CH3. ఓకేనా. సో దీన్నే నేను ఈ విధంగా కూడా రాస్తాను చూడండి. సో ఇది ఒకటే. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఫస్ట్ రూల్ ఏమొస్తుందంటే మనం పెద్ద కార్బన్ చైన్ తీసుకోవాలి. సో కార్బన్ చైన్లో నెంబరింగ్ వచ్చేసరికి సో ఇక్కడ నుంచే ఇస్తాము. సో ఇక్కడ చూడండి 4 ఉన్నాయి. సో ఇది లాంగెస్ట్ కార్బన్ చైన్ అవుతుంది. సో దీన్నే మెయిన్ కార్బన్ చైన్ అంటారు, దీన్నే వర్డ్ రూట్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని కార్బన్లను బట్టి బ్యూటా అంటే 4 కార్బన్ అంటే బ్యూట్ అని, 5 కార్బన్ అంటే పెంట్ అని. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయిపోయింది. సో వర్డ్ రూట్ అంటే మెయిన్ కార్బన్ చైన్ అని చెప్తున్నాం. సో ప్రిఫిక్సెస్ అంటే ఇది చూడండి. సో అంతకుముందు అన్ని లైన్ ఫార్ములాస్ ఇచ్చాను. సో ఇది ఒకటే. ఇక్కడ ప్రిఫిక్సెస్ అంటే ప్రతిక్షేపకాలు. ఇక్కడ CH3 ఉంది కదా, CH3 దీన్ని ప్రతిక్షేపకాలలో దీన్ని ప్రిఫిక్సెస్ అంటారు, సబ్స్టిట్యూయెంట్స్ అంటారు. సో ప్రతిక్షేపకాలు అంటారు. దీంట్లో ఒక కార్బన్ ఉంటే మీత్ అని, 2 కార్బన్లు ఉంటే ఈత్ అంటారు. సో లాస్ట్కి YL అంటే మిథైల్, ఇథైల్ అనే వర్డ్ యాడ్ చేస్తారు. సో సబ్స్టిట్యూయెంట్ సంబంధించి వీటిని ప్రిఫిక్స్ అంటారు. వర్డ్ రూట్ వచ్చేసరికి మామూలుగా మెయిన్ కార్బన్ చైన్లో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్య చెప్తారు. సో సఫిక్స్ ప్రైమరీ అంటే మామూలుగా ఇచ్చినటువంటి స్ట్రక్చర్ లోపల ఏకబంధం ఉందా, సింగిల్ బాండ్ ఉందా, ద్విబంధం ఉందా, త్రిబంధం ఉందా, దీన్ని బేస్ చేసుకొని సఫిక్స్ అనేది రాయడం జరుగుతుంది. దీంట్లో చూడండి అన్ని ఏకబంధాలు ఉన్నాయి కాబట్టి చివర ఏన్ అని వస్తుంది. ఒకవేళ ద్విబంధం ఉంటే ఏమొస్తుంది, ఈన్ అని వస్తుంది. ఒకవేళ త్రిబంధం ఉంటే ఐన్ వస్తుంది. ఓకేనా. ఇది సఫిక్స్ ప్రైమరీ అంటారు, పరపదం. ఓకేనా. ఇది పూర్వపదం అవుతుంది, ఇది పరపదం, ఇది ప్రైమరీ. సో సఫిక్స్ సెకండరీ అనేది ఇది ఇంతవరకు చెప్పలేదు, మళ్ళీ చెప్తాను, ఫర్దర్ క్లాస్లో వస్తుంది. అంటే ఇక్కడ ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ సో ఫంక్షనల్ గ్రూప్స్, ప్రమేయ సమూహాల గురించి ఇక్కడ వస్తుంది. ఓకేనా. ఈ 3 అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రిఫిక్స్ అంటే ప్రతిక్షేపకాలకు సంబంధించింది, వర్డ్ రూట్ అనేది మామూలుగా మెయిన్ కార్బన్ చైన్లో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్య, సఫిక్స్ అనేది మామూలు సఫిక్స్ ప్రైమరీ గుర్తుపెట్టుకోండి. సఫిక్స్ ప్రైమరీ అనేది అణువులో ఉన్నటువంటి బంధాలు అనేటివి సింగిలా, డబలా, ట్రిపలా, దాన్ని బట్టి మనకు రాయడం అనేది జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు మనం ఇవ్వడం జరిగింది. ఆల్కేన్స్, సైక్లో ఆల్కిన్స్, సైక్లో ఆల్కీన్స్ వరకు అయింది. ఇప్పుడు ఆల్కైన్స్ చెప్తాను. సో వినండి. ఇక్కడ చూడండి. సో ఆల్కైన్స్ గురించి చెప్తున్నాను. ఆల్కైన్స్లో వచ్చేసరికి సఫిక్స్ ప్రైమరీ వచ్చేసరికి ఐన్ వస్తుందని చెప్పాము. సో ఇక్కడ చూడండి. సో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాను. సో నేను చెప్పుకుంటూ పోతే, డ్రా చేసుకుంటూ పోతే లెంత్ అనేది ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో ఫస్టే ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మామూలుగా ఫస్ట్ కార్బన్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి, అది పెద్దగా ఉండాలి, ఇంకా ఇదే అవుతుంది. ఓకేనా. సెకండ్ ఏంటంటే మామూలుగా ప్రతిక్షేపకాలకు ఉంటే దానికి తక్కువ నెంబరింగ్ ఇవ్వాలి, దాంతోపాటు ప్రాధాన్యత క్రమం అనేది ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి ట్రిపుల్ బాండ్ ఉంది, తర్వాత డబుల్ బాండ్ ఉన్నాం. సో వీటికి నెంబర్ 1 ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసరికి ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ దీనికి ఇవ్వాలి, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6. ఓకేనా. సో ఈ విధంగా ఇవ్వాలి. సో నెంబర్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. సో ఫస్ట్ నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మనకి ఈజీగా అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచి చూస్తే కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది అవుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి అక్కడ నుంచి చూసి రావడం బెటర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రిఫిక్స్ అంటే మామూలుగా ప్రతిక్షేపకాలు. ఓకేనా. ఇది ఒకటే ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు, మిథైల్ అంటారు. సో అది ఏ పొజిషన్లో ఉందంటే 3rd పొజిషన్లో ఉంది చూడండి, దాన్ని ఏమంటారు 3 మిథైల్. ఓకేనా.
3 మిథైల్. ఇది అయిపోయింది. తర్వాత ఏమైంది, వర్డ్ రూట్ వచ్చేసరికి ఒక పెద్దగా ఇది ఉంది కదా కార్బన్ చైన్. సో దీంట్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయంటే 6 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు, హెక్స్. ఓకేనా, హెక్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముంది, మామూలుగా ట్రిపుల్ బాండ్ ఉంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది, సఫిక్స్ ప్రైమరీ. ఓకేనా, వర్డ్ రూట్ అయిపోయింది, హెక్స్. తర్వాత సఫిక్స్ ప్రైమరీ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ ఉంది, ఇది 1 దగ్గర ఉంది కాబట్టి 1E. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా నామెన్క్లేచర్ అనేది ఇస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నెంబర్కి మధ్యలో కామా పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంతకుముందు పెట్టాను కదా, నెంబర్కి మధ్యలో కామా ఉండాలి, నెంబర్కి లెటర్కి మధ్యలో గ్యాప్ ఉండాలి, లెటర్కి మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు. సో నెంబర్కి మధ్యలో కామా ఉండాలి, నెంబర్కి లెటర్కి మధ్యన గ్యాప్ ఉండాలి, లెటర్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. సపోజ్ ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకొని ఇంతకుముందు చెప్పాను కదా, ఇగో నెంబరు లెటర్ మధ్యలో స్పేస్ ఇచ్చాను. ఓకేనా, లెటరు నెంబర్ మధ్యలో స్పేస్, ఈ విధంగా వస్తుంది. లెటర్ వస్తే కామా వస్తుంది, 1, 2 ఆ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇది చూడండి. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలో వచ్చేసరికి ఇక్కడ చైన్ బట్టి మనం నెంబరింగ్ ఇవ్వన్నాం. ఇక్కడ చూడండి, మామూలుగా ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ప్రాధాన్యత ఎక్కడ ఇచ్చింది. కానీ ఇక్కడ ఏం చేయాలి, సో ఇక్కడ ఉంది కదా ప్రతిక్షేపకానికి ఏం చేయాలి, తక్కువ నెంబరింగ్ వచ్చేటట్టు చూడాలి. ఇక్కడ నుంచి ఇస్తే ఏమవుతుంది, నెంబరింగ్ అనేది 4 వస్తుంది, 1, 2, 3, 4 వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే 1, 2, 3 వస్తుంది కాబట్టి నెంబరింగ్ అనేది ఈ డైరెక్షన్లో ఇలా 1, 2, 3, 4, 5, 6. ఓకేనా, ఈ విధంగా ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫిక్స్ రాయాలి. ప్రిఫిక్స్ వచ్చేసరికి 3rd పొజిషన్లో ఉంది. సో ప్రతిక్షేపకం. సో ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 1, 1 మలుపు, 2 మలుపు. సో ఏమవుతుంది, 2 కార్బన్లు ఉంటే ఇథైల్ అవుతుంది. సో ఇక్కడ సరే 3వ పొజిషన్లో ఉంది కాబట్టి 3. ఓకేనా, నెంబర్కి లెటర్కి మధ్యలో గ్యాప్ ఉండాలి. సో నేను ఏం చేస్తున్నాను, డాష్ పెడుతున్నాను. ఓకేనా, ఇథైల్ 3 ఇథైల్. తర్వాత వర్డ్ రూట్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనమాట. నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండ్ ప్రజెంట్ ఇన్ లాంగ్ చైన్. హియర్ 6 is there. సో హెక్స్ వర్డ్ రూట్ కంప్లీటెడ్. దెన్ సఫిక్స్ ప్రైమరీ. ఇక్కడ చూడండి నాన్న, 2 ఉన్నాయి సఫిక్స్ ప్రైమరీస్. వచ్చేసరికి ట్రిపుల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పొజిషన్ చూడండి. ఇప్పుడు నెంబర్ వస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, డాష్ పెడుతున్నాను. 1 దగ్గర ఒకటి ఉంది, తర్వాత 5 దగ్గర ఉంది. 1 నుంచి ఇక్కడ నుంచి రావాలి. ఓకేనా, 6 దగ్గర కాదు, ఇక్కడ నుంచి వస్తున్నాం కదా, 1, 5. సో 1, 5. ఓకేనా, నెంబర్కి మధ్యలో కామా ఉండాలని చెప్పాను కదా, ఇక్కడ కామా వచ్చింది. సో ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి 2 ఒకే ఉన్నాయి కాబట్టి డై అనే వర్డ్ వస్తుంది. తర్వాత అవి ఏంటంటే ఐన్, డై ఐన్. సారీ, ఇంతకుముందు చూడండి, ఇది ఐన్ అన్న, ఈన్ కాదు, ఐన్, ఆల్కైన్ కదా, ఐన్ అనే వర్డ్ వస్తుంది. ఇది కూడా ఐన్. ఓకేనా, ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చి నామెన్క్లేచర్ ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నెంబరింగ్ అనేది మామూలుగా చిన్నగా అయినా సరే ట్రిపుల్ బాండ్స్కే ఇవ్వాలి, ట్రిపుల్ బాండ్స్ అయినా డబుల్ బాండ్స్ అయినా. ఇక్కడ చూడండి, మామూలుగా ఇది ఒక కార్బన్ ఉంది, ఇక్కడనేమో 2 కార్బన్లు ఉన్నాయి. 2 కార్బన్లు ఉంటే దీన్ని ఇథైల్ అంటారు, ఒక కార్బన్ ఉంటే మిథైల్ అంటారు. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లోపల మనకు ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి దీనికి తక్కువ నెంబర్ రావాలి. సో దీనికి 1 వస్తుంది, దీనికి 1 వస్తుంది కాబట్టి తర్వాత ఏం చేయాలి, ఈ లెటర్స్ చూడాలి. దీని లోపల రెండిట్లో ఫస్ట్లో ఏది వస్తుందంటే ఇది వస్తుంది కాబట్టి దీనికి తక్కువ నెంబర్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ చూడండి, 1, ఇది 2, ఇది 3 అవుతుంది. ఓకేనా, 1, 2, 3. ఓకేనా, ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి, ప్రిఫిక్సెస్ ఉన్నాయి కదా, ప్రిఫిక్స్లో వచ్చేసరికి 3rd ఉంది కదా, 3 గ్యాప్ ఇథైల్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఏముంది, నెంబరింగ్ కదా, గ్యాప్ 4 మిథైల్. ఇవి ప్రిఫిక్స్ అయిపోయినాయి, శాఖలు అయిపోయినాయి. సో వర్డ్ రూట్ కావాలి. తర్వాత ఏం రాయాలి, లెటర్కి మధ్య గ్యాప్ ఉండొద్దు అని చెప్పాను. హెగ్స్ అంతేనా, 6 ఉన్నాయి. హెగ్స్ కామా 1, సారీ ఇక్కడ చూడండి, హెగ్స్ చెప్తాను, హెగ్స్ 1, 5. ఇక్కడ చూడండి, డై ఐన్, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి డై ఐన్ అవుతుంది. ఎప్పుడైనా సరే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, ఓకేనా, 2 ఉంటే
అంటే ఏ పెట్టాలి, హెక్సా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సింగిల్ మాత్రమే ఉంటే హెక్స్ అని పెట్టవచ్చు. ఇన్ కేస్ డబల్ ఉంటే ఇక్కడ వర్డ్ రూట్లో ఏ అనే వర్డ్ మాత్రం యాడ్ చేయాలి, కన్ఫర్మ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇవి రూల్స్. ఫస్ట్ లొకేంట్కి వెళ్ళాలి, ప్రతిక్షేపకానికి నెంబర్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత సమ్ రూల్ ఇవ్వాలి, తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇవి మెయిన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బోత్ ఆల్కీను మళ్ళీ ఆల్కైన్స్, అంటే రెండు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఇస్తాం, నెంబర్ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అన్నట్టు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను ప్రాధాన్యత క్రమం చెప్పట్లేదు. బికాస్ క్రమం వచ్చినట్లయితే మనకు డబుల్ బాండ్ నెంబరింగ్ అనేది ఫస్ట్ వస్తుంది, దేంతో పోలిస్తే ట్రిపుల్ బాండ్తో. ఓకేనా. దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి దీంతో పోలిస్తే. సో ప్రజెంట్ అయితే అది చెప్పట్లేదు. ఇక్కడ చూడండి ఈ చైన్ లోపల. సో కార్బన్ ఒకటి దగ్గర 3 బంధాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి సింగిల్ బంధం. సో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలంటే దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. 1 2 3 4 5 6 7. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఇంకో క్రమంలో ఇచ్చినా అది రాంగ్ అవుతుందని చెప్పాం. సో ఇక్కడ చూడండి మామూలుగా ప్రిఫిక్స్ అనేది ఇక్కడ ఏమైనా ఉందా అంటే ప్రిఫిక్సెస్ శాఖలు ఉన్నాయంటే లేవు. సో వర్డ్ రూట్ ఉంది కాబట్టి వర్డ్ రూట్ సంబంధించి ఎన్ని ఉన్నాయి, కార్బన్లు 7 ఉన్నాయి కాబట్టి హెప్ట్. ఓకేనా. హెప్ట్. ఓకేనా. సిమిలర్ ఉన్నప్పుడు మాత్రమే ఏ వర్డ్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ 2 డిఫరెంట్గా ఉన్నాయి. సో హెప్ట్ వర్డ్ రూట్ అయిపోయింది. ఓకేనా. ఆల్రెడీ వర్డ్ రూట్ అయిపోయింది కదా. తర్వాత సఫిక్స్ ఉంది. సఫిక్స్ ప్రైమరీ వచ్చేసరికి ఈ దాన్ని ట్రిపుల్ బాండ్ ఐన్ అవుతుంది, అంటే వైతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దీన్ని డబుల్ బాండ్ ఈన్ అంటాం. సో వై తర్వాత ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుందంటే ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి 5 ఈన్, తర్వాత గ్యాప్, తర్వాత మళ్ళీ 1 ఐన్. ఓకేనా. ఈ విధంగా వస్తుంది. ఓకేనా. హెప్ట్ 5 ఈన్ 1 ఐన్ అవుతుంది. ఇంకోటి ఏ విషయం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసరికి ఈన్. ఓకేనా. ఈన్ తర్వాత మనకు ఏ కానీ ఐ కానీ ఓ కానీ యు కానీ వై కానీ. ఓకేనా. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఏం చేయాలి, తీసేసేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, హెప్ట్ 5 ఈన్ 1 ఐన్ ఎన్ 1 ఐన్. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నామెన్క్లేచర్ లోపల మనకు ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు సో ఈ 2 ఇచ్చినప్పుడు సో చూజ్ 1 ఇది చూసుకొని మనం చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ 1. ఎప్పుడు ఈన్ తర్వాత, ఓకేనా, ఈ తర్వాత ఫాలోడ్ బై వై వచ్చింది చూడండి ఇక్కడ. ఓకేనా. వై వస్తే ఏం చేసేయాలి, ఈని ఏం చేయాలి, క్యాన్సిల్ చేసేయాలి, ఈని తీసేయాలి. వై అనే కాదు, ఇక్కడ యూ వచ్చినా సరే, ఓ వచ్చినా సరే, ఐ వచ్చినా సరే, ఏ వచ్చినా సరే ఏం చేసేయాలి, ఈ వర్డ్ అనేది తీసేయాలి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లోపల ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్. కానీ ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంది చూడండి, సెకండ్ దగ్గర ఉంది. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేసరికి ఫస్ట్ దగ్గర ఉంది కాబట్టి నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. 2 3 4 5 6 7 8. ఓకేనా. ఇక్కడ ప్రిఫిక్సెస్ ఉన్నాయంటే, శాఖలు ఉన్నాయంటే దీని మీద ప్రిఫిక్సెస్ అనేటివి లేవు, మిథైలు ఇథైలు ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, వర్డ్ రూట్ తీసుకుంటాం. వర్డ్ రూట్ లోపల ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 7 ఉన్నాయి కాబట్టి 7 ఏమంటారు, హెప్ట్. ఓకేనా. తర్వాత డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్. డబుల్ బాండ్ వచ్చేసరికి దీన్ని ఈన్ అంటారు, దీన్ని ఆయన అంటారు. సో ఫస్ట్ ఏమొస్తుంది, ఈన్ వస్తుంది కాబట్టి ఓకేనా. సారీ ఇక్కడ చూడండి పొజిషన్ ఇవ్వలేను. సో హెప్ట్ 1 ఈన్. ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుంది, గ్యాప్ వచ్చేసి 5 ఐన్. ఓకేనా. 5 ఐన్ వస్తుంది. ఇంతకుముందు సేమ్ ఈ తర్వాత ఏ కానీ ఐ కానీ ఓ కానీ యూ కానీ వై అని వస్తే ఏం చేయాలి, ఈ లెటర్ని తీసేయాలి. ఇక్కడ ఏమొచ్చింది, వై వచ్చింది. సో ఆ విధంగా క్లోజ్ చేసేయాలి, తీసేసేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది. మరి దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ ఈతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వైతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి 1. అంటే ఈ అని ఎట్లంటే మామూలుగా డబుల్ బాండ్ని ఈన్ అంటాం, ఇక్కడ
ఐన్ అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి వైతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఈతో స్టార్ట్ అవుతుంది. ఆల్ఫాబెటికల్లో ఆర్డర్లో కూడా ఫస్ట్ వచ్చేది ఈన్ కాబట్టి దీనికి ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చాను. తర్వాత సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్, తర్వాత సిక్స్త్, తర్వాత సెవెంత్, తర్వాత 8. ఓకేనా, ఈ విధంగా వస్తున్నాను. సారీ, 1 2 3 4 5 6 7. ఓకేనా, 7. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ప్రిఫిక్సెస్ లేవు కాబట్టి వర్డ్ రూట్ హెప్ట్. ఓకేనా, ఫస్ట్ ఏమొస్తుంది, ఇది వస్తుంది 1 ఈన్, తర్వాత 6 ఐన్. మళ్ళీ ఏం చేయాలి, ఈని క్రాస్ చేయాలి, ఎందుకంటే వై వచ్చింది కాబట్టి తీసేయాలి. సో దీంట్లో నేను ఇది చెప్తాను, సో ఇది మీరు చేయండి. ఓకేనా, సో దీనికి సంబంధించి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, నెంబరింగ్ సంబంధించి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకేనా, తర్వాత ప్రతిక్షేపకం ఉంది, తర్వాత డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ నెంబరింగ్ అనేది ఏ విధంగా వస్తుందంటే మామూలుగా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది ఈను, ఇది ఆయన. సో నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. 2 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, దీంట్లో ప్రిఫిక్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి చూడండి పెద్దది. ఓకేనా, ఎన్ని కార్బన్ ఉంటే 1 2 3, 3 ఉంటే ఏమంటారు అంటే ప్రోప్ అంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ప్రిఫిక్స్ వచ్చాయి కాబట్టి 6 గ్యాప్ ప్రొపైల్. నెక్స్ట్ ఏం చేయాలి, వర్డ్ రూట్. వర్డ్ రూట్ ఏమొచ్చింది, మామూలుగా నోన్. ఓకేనా, ఇక్కడ నోనా డబుల్ వచ్చింది కాబట్టి నోనా. ఇక్కడ చూడండి 1 తర్వాత 3, 1 3. డై, ఇక్కడ గ్యాప్ ఉండాలి, డై ఈన్. ఓకేనా, తర్వాత 8 ఐన్. సో ఇక్కడ చూడండి, ఈ తర్వాత వై వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఇది తీసేయాలి. సో ఇది దీని పేరు. ఓకేనా, అదేవిధంగా దీన్ని చేసుకోవచ్చు. ఇక్కడ ఇది అవుతుంది, ఏది ప్రిఫిక్స్ ఇది అవుతుంది, నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మామూలుగా వలయంలో 6 కార్బన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే 3 కార్బన్లు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రాధాన్యత అనేది ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ప్రాధాన్యత దీనికి ఇస్తాం. ఓకేనా, ఇదే మెయిన్ కార్బన్ చైన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ కార్బన్ చైన్ అంటే వర్డ్ రూట్లు ఎన్ని ఉన్నాయంటే 1 2 3 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇక్కడ 6 ఉన్నప్పటికీ దీనికి మాత్రం ఇస్తాం. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి. సో ప్రాధాన్యత ప్రకారం దీనికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సో 6 ఉన్నాయి. సో 6 ఉన్నాయి కాబట్టి హెక్స్ అంటాము. వలయం లోపల ఉన్నాయి కాబట్టి సైక్లో హెక్స్ ఆయిల్. ఓకేనా, ప్రతిక్షేపకం కాబట్టి హెక్స్ ఆయిల్ అవుతుంది. ఏ పొజిషన్ దగ్గర ఉంది, 3 పొజిషన్ కాబట్టి ఇక్కడ చూడండి 3 గ్యాప్ సైక్లో హెక్సాయిల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్ రూట్ ఏమవుతుంది, 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రోప్. ఓకేనా, ప్రోప్. ఇక్కడ సఫిక్స్ ప్రైమరీ ఏమొస్తుంది, మామూలుగా ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి అది 1 పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 1 ఐన్. సో ఇది దీని పేరు అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం చేయాలి. ఇక్కడ చూడండి, మామూలుగా బైసైక్లో కాంపౌండ్స్ అంటే 2 వలయ సమ్మేళనాలు. ఓకేనా, ఇక్కడో రింగు, ఇదొక రింగు, 2 కార్బన్లచే ఇవి 2 కార్బన్లచే ఒకదానితో ఒకటి అంటి పెట్టుకొని ఉన్నట్లయితే అటువంటి సమ్మేళనాలు ఏమంటారు అంటే బైసైక్లో కాంపౌండ్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2 వలయ సమ్మేళనాలు. ఓకేనా, సో అది అంటే వలయ రింగ్లు ఒకదానితో ఒకటి ఎన్ని 2 కార్బన్లతో కలిసి నిర్మాణం ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారంటే బైసైక్లో కాంపౌండ్స్ అంటారు. ఒకవేళ 2 వలయ నిర్మాణాలు ఒకే కార్బన్తో, ఇక్కడ ఉంది కదా, ఈ ఒకే కార్బన్తో కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఏమంటారంటే స్పైరో అంటారు. స్పైరో కాంపౌండ్స్ అంటారు. ఓకేనా, స్పైరో సమ్మేళనాలు అంటారు. 2 వలయ నిర్మాణాలు 2 కార్బన్లచే అతికించబడి ఉంటాయి, దాన్ని ఏమంటారంటే బైసైక్లో అంటారు. ఓకేనా, 2 వలయ నిర్మాణాలు ఒకే కార్బన్తో అంటిపెట్టుకొని ఉన్నట్లయితే దాన్ని స్పైరో కాంపౌండ్స్ అంటారు. సో ప్రజెంట్ అయితే బైసైక్లో కాంపౌండ్ సంబంధించి IUPAC ఏ విధంగా చెప్తారో చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ప్రిఫిక్స్, వర్డ్ రూటు,
సఫిక్స్ ప్రైమరీ, సఫిక్స్ సెకండరీ. ఇవి ఇంతకుముందు వచ్చాయి చూడండి. ప్రిఫిక్స్, వర్డ్ రూట్, సఫిక్స్ ప్రైమరీ, సఫిక్స్ సెకండరీ. అడిషనల్గా ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, ప్రిఫిక్స్కి వర్డ్ రూట్కి మధ్యలో బైసైక్లో అనే పదం వస్తుంది. ఓకేనా, ప్రిఫిక్స్కి వర్డ్ రూట్కి మధ్యలో బైసైక్లో అనే పదం వస్తుంది. దీనిలో మధ్యలో ఎక్స్ డాట్ వై డాట్ జెడ్ ఉంటుంది. ఎక్స్ డాట్ వై డాట్ జెడ్ ఉంటుంది. సో ఎక్స్ అంటే ఏం చెప్తామంటే మామూలుగా లాంగ్ రింగ్ అంటారు, పెద్ద సైజ్ రింగ్ అంటారు. ఓకేనా, లాంగ్ రింగ్ అంటారు. వై అంటే మీడియం సైజ్ రింగ్. ఓకేనా, తర్వాత జెడ్ అంటే చిన్న రింగ్. ఓకేనా, అది ఎట్లనో నేను చెప్తాను. ఇక చూడండి, ఇక్కడ స్టేజ్ ఉంది, ఒక స్టేజ్ ఉంది, ఇక్కడ ఒక స్టేజ్ ఉంది. అంటే ఒక బస్ స్టాండ్, ఇంకో బస్ స్టాండ్ ఉంది అనుకోండి. ఓకేనా, ఒక బస్ స్టాండ్, ఇంకో బస్ స్టాండ్ ఉంది. ఈ బస్ స్టాండ్ నుంచి ఈ బస్ స్టాండ్కి రావడానికి ఈ రూట్ తీసుకున్నాను. ఓకేనా, ఈ రూట్ నుంచి వెళ్తే నాకు ఎన్ని వస్తున్నాయంటే 4 స్టేజ్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తుంటే నాకు 4 స్టేజ్లు వచ్చాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఒకవేళ ఈ రూట్లో వెళ్తున్నాను. ఈ రూట్లో వెళ్తే నాకు ఎన్ని స్టేజ్లు వస్తున్నాయంటే 3 స్టేజ్లు వస్తున్నాయి. ఓకేనా, ఈ రూట్లో వెళ్తే నాకు 4 స్టేజ్లు వస్తున్నాయి. ఈ రూట్లో వెళ్తే నాకు ఇక్కడికి రావడానికి 3 స్టేజ్లు వచ్చాయి. ఓకేనా, ఇంకోటి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది. ఓకేనా, అది. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక రూట్ లోపల నాకు 4 స్టేజ్లు వచ్చాయి, ఇంకో రూట్ లోపల 3 స్టేజ్లు వచ్చాయి. ఓకేనా, ఇంకోటి ఏమో డైరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ అని చెప్పాం కదా, పెద్దదనమాట, పెద్ద పాత్ అనమాట, రూట్ పెద్దది. సో వలయ నిర్మాణం పెద్దది, వలయం అనేది పెద్దది. ఇక్కడ చూడండి, ఎక్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇక్కడ ఎన్ని స్టేజ్లు వచ్చాయి? 1 2 3 4. సో ఇది ఏమవుతుంది అప్పుడు? పెద్ద వలయ రింగ్ వచ్చేసరికి ఎక్స్ అవుతుంది. ఓకేనా, వై అంటే మీడియం. ఇక్కడ వచ్చేసరికి 1 2 3. ఓకేనా, దాంతో పోలిస్తే చిన్నగా ఉండాలి. సో ఇది ఏమవుతుంది? వై అవుతుంది. ఓకేనా, జెడ్ అంటే ఇక లీస్ట్, దీంతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. అంటే ఇది, అంటే ఇక్కడ స్టేజెస్ లేవు కాబట్టి దీన్ని 0గా తీసుకుంటాం. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి. ఓకేనా, 2 డబ్బాస్ ఉన్నాయి కదా, బాక్సెస్, ఇవి 2 అడ్జస్ట్ అయ్యాయి. అప్పుడే బైసైక్లో అంటాం చూడండి. 2 వలయాలు 2 కార్బన్లతోని అతికించబడి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి ప్రిఫిక్స్ లేవు కాబట్టి నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఇంకోటి నెంబరింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి మిడిల్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6. ఓకేనా, ఒక్కొక్క బెంట్ ఒక్కొక్క కార్బన్ తెలుపుతుంది. ఇక్కడ చూడండి. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, బైసైక్లో. ఓకేనా, ఎక్స్. ఇక్కడ ఎక్స్ వచ్చేసరికి 2 ఒకే విధంగానే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 2 స్టేజ్లు వచ్చాయి, ఇక్కడ కూడా 2 స్టేజ్లు వచ్చాయి కాబట్టి ఎక్స్ అన్న 2 అవుతుంది, వై అన్న కూడా 2 అవుతుంది. చూడండి, 2 x2, తర్వాత ఇక y2. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎలాంటి స్టేజ్లు లేదు కాబట్టి మనకు, సారీ ఇది డాట్. ఓకేనా, డాట్ 0. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎలాంటి కార్బన్ లేవు కాబట్టి 0. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి కాబట్టి ఎగ్స్. ఓకేనా, ఎగ్స్. తర్వాత ప్రైమరీ, సఫిక్స్ ప్రైమరీ ఏమవుతుంది? అన్ని సింగిల్ బంధాలు ఉన్నాయి కాబట్టి ఏన్. ఓకేనా, ఎగ్జాన్, దీని పేరు ఈ విధంగా అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ లోపల కొద్దిగా మీకు ఐడియా ఉంటుందేమో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇది చేస్తున్నాను చూడండి, నీకు డౌట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఈజీగా ఉంటుంది, ఇది చూడండి. ఓకేనా, సో దీనిలో ప్రిఫిక్సెస్ లేవు చూడండి, మిథైల్ ఇథైల్ లేవు కాబట్టి సో బైసైక్లో డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ నుంచి, బైసైక్లో. ఓకేనా, ఎక్స్ ఏం చెప్పాను? పెద్దది కావాలి నాకు. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి, ఓకేనా, ఇక్కడ నుంచి నాకు ఇక్కడ రావడానికి ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? 2 స్టేజ్లు వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని స్టేజ్లు వచ్చాయి? 3 వచ్చాయి కాబట్టి 3. ఓకేనా, ఎక్స్ అంటే పెద్దది. ఓకేనా, తర్వాత వై చూడండి, డాట్ పెట్టాలి, మీడియం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి నాకు ఒకటే స్టేజ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 2 స్టేజ్లు ఉన్నాయి కాబట్టి ఇది రాయాలి 2 డాట్, తర్వాత ఇది రాయాలి 1. ఓకేనా, మొత్తం కార్బన్ కౌంట్ చేసుకున్నాను. ఓకేనా, 1. నెంబరింగ్ అనేది ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి ఇవ్వాలి కాబట్టి చూడండి, నేను ఇక్కడ నుంచి ఇస్తున్నాను 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8. ఓకేనా, నేను 2 ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ 2 వచ్చింది చూడండి, పెద్ద రింగ్. ఓకేనా, కాబట్టి దీనికి సెకండ్ ఇచ్చాను, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చాను, మొత్తం ఎన్ని కార్బన్లు? ఈ మధ్యలో ఒక కార్బన్ కాబట్టి 8 కాబట్టి ఆక్ట్, తర్వాత అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఎన్.
ఈ విధంగా ఆక్టేన్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసరికి 2 బైసైక్లో, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఎక్స్ విలువ ఏమవుతుంది, 1 అవుతుంది. వై విలువ కూడా 1 అవుతుంది. జెడ్ విలువ కూడా 1 అవుతుంది. సో మొత్తం చూడండి 1 2 3 4 5. ఇక బెన్లు కౌంట్ చేసుకోవాలి. సో మొత్తం 5 కాబట్టి పెంట్, తర్వాత అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఎన్, ఓకేనా. ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సో ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 1 నెంబరింగ్ అనేది ఫ్యూజ్డ్ రింగ్స్, ఓకేనా. కనెక్ట్ టైం నుంచే స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇవ్వాలన్నా అంటే నెంబరింగ్ అనేది ఎప్పుడైతే పెద్ద నెంబర్ అంటే పెద్ద వలయానికి సెకండ్ ఇవ్వాలి ప్రాధాన్యం. సో 2 3 4 5, ఓకేనా. ఇది 6 అవుతుంది. సో ప్రిఫిక్స్ ఉందా అంటే ఉంది, చూడండి. సో ప్రిఫిక్స్ రాయాలి. ఏ స్థానం వద్ద ఉంది, 2వ స్థానం వద్ద ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి 2 సైక్లో అంటే 3 ఉన్నాయి, 1 2. అది వలయ నిర్మాణం కాబట్టి సైక్లో అంటున్నాం. సైక్లో ప్రొపైల్, తర్వాత ఏమొస్తుంది, బైసైక్లో అని ప్రిఫిక్స్ అయిపోయింది కాబట్టి బైసైక్లో, ఓకేనా. ఎక్స్ చూడండి 1 2 3 4, ఓకే. ఇది ఒకటే ఉంది కాబట్టి 1 2 3 4. ఇది ఒకటి చూడండి, సారీ 1 minute 1 and 2, ఓకేనా. 4 కాదు, 1 and 2 రెండే గుర్తుపెట్టుకోండి. 2, ఓకేనా. 1 2, ఓకేనా. ఇక్కడ చూడండి డాట్, ఇక్కడ వచ్చేసరికి 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 ఉంది. అక్కడ మొత్తం ఎన్ని కార్బన్లు, 6 కాబట్టి హెక్స్, ఓకేనా. సఫిక్స్ ప్రైమరీ ఏమొస్తుంది, ఏన్ వస్తుంది, ఎందుకంటే అన్ని సింగిల్ బాండ్. సో ఈ విధంగా నామెన్క్లేచర్ ఇస్తారు. నెక్స్ట్ వీడియో లోపల మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో చెప్తాను. సో ఇది చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.